హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి కార్తూస్ అనేటువంటి లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నామండి. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, कर्नल कालिंज का खेमा जंगल में क्यों लगा हुआ था. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఏమడుగుతున్నారు, కర్నల్ కాలిజ్ అడవిలో ఎందుకు ఆయన టెంట్ ని ఏర్పాటు చేసుకున్నారు, శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. वजीर अली आजमगढ़ के जंगलों में छिपा हुआ था. उसी की गिरफ्तारी के लिए कर्नल कालिंज का खेमा जंगल में लगा हुआ था. అయితే వజీర్ అలీ ఆజంగఢ్ అడవుల్లో దాక్కుని ఉన్నాడు, సో అక్కడే తిరుగుతున్నాడు అని ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల కర్నల్ అక్కడ అతన్ని అరెస్ట్ చేయడం కోసం, అడవిలో తనని పట్టుకోవడం కోసం అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ స్టే చేశారనమాట. వజీర్ అలీ సే సిపాహీ క్యూ తంగ్ ఆ చుకే థే. వజీర్ అలీతో సైనికులు ఎందుకు విసిగిపోయారు. वजीर अली को पकड़ने के लिए ईस्ट इंडिया कंपनी के सैनिकों को जंगल में खेमा डालकर हफ्तों हो गए थे, लेकिन उसे पकड़ नहीं पाए. इसीलिए सिपाही जंगल की कठिनाइयों से भरे जीवन से तंग आ चुके थे. అయితే వజీర్ అలీని పట్టుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి సైనికులు ఎంతో మంది సో అడవుల్లో అక్కడ శిబిరాలను ఏర్పాటు చేసుకొని, టెంట్స్ ఏర్పాటు చేసుకొని వారాలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు వజీర్ అలీని పట్టుకోలేకపోయారు. సో అతను దొరకలేదనమాట వీళ్ళకి. కాబట్టి అడవిలో ఆ కష్ట జీవనానికి సైనికులు విసిగిపోయారనమాట. ఎన్ని రోజులు ఇంకా వెయిట్ చేయాలి, అతను దొరకట్లేదు కదా అని. कर्नल ने सवार पर नजर रखने के लिए क्यों कहा. అయితే రైడర్ పైన నిఘా ఉంచమని కర్నల్ ఎందుకు చెప్పాడు. कर्नल ने सवार पर नजर रखने के लिए इसलिए कहा कि शायद वह सवार वजीर अली का कोई आदमी हो, कर्नल से मिलकर वजीर अली को गिरफ्तार करवाना चाहता हो. అయితే ఎందుకు చెప్పాడు అంటే, సో ఆ వచ్చినటువంటి రైడర్ ఒకవేళ బహుశా వజీర్ అలీ మనిషి అయి ఉండొచ్చు. కర్నల్ ని కలిసిన తర్వాత వజీర్ అలీని గురించి ఇన్ఫర్మేషన్ ఏదన్నా చెప్పి వజీర్ అలీని అరెస్ట్ చేయించాలనుకుంటున్నాడేమో అని చెప్పేసి తన మీద నిఘా ఉంచమని చెప్పాడు. సవార్ నే క్యూ కహా కి వజీర్ అలీకి గిరఫ్తారీ బహుత్ ముష్కిల్ హై. ఆ వచ్చినటువంటి ఆ రైడర్ ఎందుకు ఇలా చెప్పాడు, వజీర్ అలీని అరెస్ట్ చేయడం చాలా కష్టమని ఎందుకు చెప్పాడు. వహ సవార్ స్వయం వజీర్ అలీ థా. वहां कर्नल के खेमे में आकर उसने अपने साहस का परिचय दिया. उसे अपना बहादुरी तथा शक्ति पर पूरा भरोसा है, इसलिए सवार ने कर्नल से वजीर अली की गिरफ्तारी को मुश्किल बताया. ఎందుకలా అన్నాడు అంటే, ఆ రైడర్ స్వయంగా ఎవరు, వజీర్ అలీనే కాబట్టి సో అక్కడ అంటే డైరెక్ట్ గా వజీర్ అలీ కర్నల్ ని కలవడానికి వచ్చేసాడు, అంటే తన ధైర్యాన్ని అక్కడ ప్రదర్శించాడనమాట. సో అతని శక్తి సామర్థ్యాలపైన తనకి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి అతను ఇండైరెక్ట్ గా అలా చెప్పాడనమాట. రైడర్ వజీర్ అలీని పట్టుకోవాలి అంటే, అరెస్ట్ చేయాలంటే చాలా కష్టము అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్, वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिन हुड की याद क्यों आ जाती थी. అయితే వజీర్ అలీ కథలు విన్న తర్వాత కర్నల్ కి రాబిన్ హుడ్ ఎందుకు గుర్తొచ్చేవాడు. कर्नल को वजीर अली के अफसाने सुनकर रॉबिन हुड के कारनामे याद आ जाते थे, क्योंकि वह भी रॉबिन हुड के समान जाबाज था. वह भी अंग्रेजों के प्रशासन का विरोध करता था. वह बहुत प्रयास के बावजूद भी पकड़ में नहीं आ रहा था. అయితే వజీర్ అలీ విషయం విన్న తర్వాత ఎప్పుడు విన్నా సరే రాబిన్ హుడ్ ని గుర్తు చేసుకునేవాడు కర్నల్. ఎందుకు అంటే అతను కూడా రాబిన్ హుడ్ లాగా ధైర్యవంతుడు, బ్రిటిష్ పాలనను వ్యతిరేకించేవాడు, అలాగే ఎంత ట్రై చేసినా పట్టుకోలేకపోయేవాళ్ళు అనమాట వీళ్ళు. సో కాబట్టి వజీర్ అలీని గుర్తు చేసుకున్న ప్రతిసారి రాబిన్ హుడ్ గుర్తొచ్చేవాడు. सादत अली कौन था. उसने वजीर अली की पैदाइश को अपनी मौत क्यों समझा. సాదత్ అలీ ఎవరు. అయితే అతను సాదత్ అలీని ఇక్కడ उसने वजीर अली की पैदाइश को अपनी मौत क्यों समझा. వజీర్ అలీ పుట్టుక తనకి చావుకి అది కారణం అవుతుంది అని చెప్పేసి ఎందుకు అనుకున్నాడు. సాదత్ అలీ आसिफुद्दौला का भाई था. असल में नवाब आसिफुद्दौला की कोई संतान नहीं था, इसलिए सादत अली अपने आप को अवध का नवाब समझने लगा. वह ऐश पसंद आदमी था, किंतु जैसे ही वजीर अली का जन्म हुआ तो सादत अली ने उसे अपने मौत के रूप में देखा. అయితే ఈ సాదత్ అలీ అనేటువంటి అతను ఆసిఫుద్దౌలా యొక్క సోదరుడు అనమాట, బ్రదర్. అయితే ఈ నవాబ్ ఆసిఫుద్దౌలాకి సంతానం లేరు, పిల్లలు లేరు.
కాబట్టి ఇంకా వారసులు ఎవరు లేరు కాబట్టి తమ్ముడే ఇంకేం చేసేవాడు, సాదత్ అలీ తనే ఇక ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి, తన అన్న తర్వాత ఈయనే ఇంకా వారసుడు అనుకొని మంచిగా జీవించేవాడు అనమాట. అంటే విలాసవంతమైనటువంటి వ్యక్తి తను. తర్వాత ఏమైంది, వజీర్ అలీ పుట్టాడు. వజీర్ అలీ పుట్టిన వెంటనే సాదత్ అలీ ఏమనుకున్నాడు, ఇంకా వారసుడు వచ్చేసాడు కాబట్టి నా హక్కులన్నీ లాగేసుకుంటాడు, ఇంకా వీడు నా మరణానికి కారణం అవుతాడేమో అని చెప్పి అతను అనుకున్నాడు. सादत अली को अवध के तख्त पर बिठाने के पीछे कर्नल का क्या मकसद था? అయితే ఈ సింహాసనం పైన సాదత్ అలీని కూర్చోబెట్టడం వెనకాల ఉన్నటువంటి కర్నల్ యొక్క ఉద్దేశం ఏంటి? सादत अली अवध के नवाब आसिफउद्दौला का भाई था, इसलिए कर्नल ने उससे दोस्ती की. सादत अली को भी कर्नल पर विश्वास था. सादत अली ऐश पसंद आदमी था. उसने अपनी आधी मुमलिकत और 10 लाख रुपए नगद कर्नल को दे दिए. कर्नल इसके बदले में सादत अली को अवध के तख्त पर बिठाना चाहता था. इससे अवध की धन संपत्ति पर उसका अधिकार होगा. అయితే చూడండి, ఇక్కడ సాదత్ అలీ నవాబ్ ఆసిఫుద్దౌలా యొక్క సోదరుడు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఆసిఫుద్దౌలాకి సంతానం లేరు, వారసుడు లేకపోవడం బట్టి ఇక్కడ సాదత్ అలీయే నెక్స్ట్ వారసుడు అని చెప్పేసి తను పూర్తిగా భావించడం మొదలు పెట్టేశాడు. కర్నల్ ఏం చేశాడు, సాదత్ అలీతో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఎలాగో విలాసవంతమైన వ్యక్తి, ఏది పట్టించుకోడు, విలాసాల్లో మునిగిపోయి ఉంటాడులే, మెల్లగా అతని నుంచి కావాల్సింది మనం రాబట్టుకోవచ్చు అని చెప్పేసి, అలాగే సాదత్ అలీ కూడా ఆస్తిలో సగం 10 లక్షల రూపాయలు నగదు ఇవన్నీ కర్నల్కి ఇచ్చాడనమాట. దీనికి ప్రతిఫలంగా వాళ్ళు ఏం చేశారు, సాదత్ అలీనే సింహాసనాన్ని అధిష్ఠించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఈయనకే సపోర్ట్ చేశారు. कंपनी के वकील का कत्ल करने के बाद वजीर अली ने अपनी हिफाजत कैसे की? कंपनी లాయర్ ని చంపిన తర్వాత, అంటే బ్రిటిష్ వాళ్ళ లాయర్ ని ఒకతన్ని చంపేసిన తర్వాత వజీర్ అలీ తనని తాను ఎలా రక్షించుకున్నాడు? वजीर अली ने कंपनी के वकील को खंजर से काम तमाम कर दिया. इसके बाद वह अपने जानिसारों के समेत आजमगढ़ की तरफ भाग गया. आजमगढ़ के शासक ने उन लोगों को अपनी हिफाजत में घाघरा तक पहुंचा दिया. तब से वे लोग जंगलों में भटक रहे थे. అయితే వజీర్ అలీ ఆ లాయర్ ని ఒక చాకుతో పొడిచి చంపేశాడనమాట. దాని తర్వాత తనతో ఉండేటువంటి, తన దగ్గర ఉండేటువంటి నమ్మకస్తులైనటువంటి వాళ్లతో కలిసి ఆజంగఢ్ వైపు పారిపోయాడు. సో అక్కడ ఆజంగఢ్ పాలకులు, ఆ ప్రజలు వాళ్ళు జాగ్రత్తగా ఈయన్ని ఘాగ్రా దాకా తీసుకెళ్లారట. అప్పటి నుంచి ఆయన ఆ అడవుల్లోనే తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. సవార్ కే జానే కే బాద్ కర్నల్ క్యూ హక్కా బక్కా రహ గయా? సో రైడల్ వెళ్ళిపోయిన తర్వాత కర్నల్ ఎందుకు ఆశ్చర్యంలో మునిగిపోయాడు, ఎందుకు షాక్ లో ఉన్నాడు ఆయన? సవార్ కే జానే కే బాద్ कर्नल हक्का बक्का रह गया क्योंकि सवार और कोई दूसरा नहीं था बल्कि स्वयं वजीर अली था. उसी को पकड़ने के लिए कर्नल दल बल के साथ वहां डेरा जमाए थे. वह कर्नल में 10 कारतूस ले गया, कर्नल से 10 कारतूस ले गया. साथ ही साथ यह भी कह गया कि वजीर अली को पकड़ना आसान नहीं है. అయితే చూడండి, రైడర్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు కర్నల్ ఆశ్చర్యపోయాడంటే, ఆ వచ్చిన రైడర్ మరెవరో కాదు, స్వయంగా వజీర్ అలీ. అతన్ని పట్టుకోవడానికే చాలా వారాల నుంచి బలగంతో అక్కడ వాళ్ళు స్టే చేస్తున్నారు. కానీ అతనే వచ్చి డైరెక్ట్ గా ఈయన దగ్గర నుంచి ఒక 10 బుల్లెట్స్ ని తీసుకెళ్లాడు. సో దాంతో వజీర్ అలీని పట్టుకోవడం అంత సులువు కాదు అని కూడా చెప్పేసి వెళ్ళాడు ఆయన, మరి డైరెక్ట్ గా వచ్చి. అందుకని ఆయన ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఏం జరిగింది అసలు, ఎంత ధైర్యం ఉంటే అతనే వచ్చి ఇలాగా చెప్పేసి తీసుకెళ్లిపోతాడు నా దగ్గర నుంచి బుల్లెట్స్ అని. लेफ्टिनेंट को ऐसा क्यों लगा कि कंपनी के खिलाफ सारे हिंदुस्तान में एक लहर दौड़ गई है? సో అయితే ఇక్కడ చూడండి, లెఫ్టినెంట్ కి ఎందుకు అనిపించింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశం అంతటా కూడా ఒక అలజడి చెలరేగింది అని చెప్పేసి ఎందుకు భావించాడు? जंगल में कर्नल कालिंज के खेमे में कर्नल और लेफ्टिनेंट वजीर अली के बारे में बात कर रहे थे. सबसे पहले टीपू सुल्तान ने अफगानिस्तान को भारत पर हमले की दावत दे दी. बाद में वजीर अली और शमसुद्दौला ने भी उसे हिंदुस्तान पर हमला करने की दावत दे दी. इन सभी बातों को सुनकर लेफ्टिनेंट को ऐसा लगा कि कंपनी के खिलाफ सारे हिंदुस्तान में एक लहर दौड़ गई है. అయితే ఫస్ట్ టిప్పు సుల్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి ఆహ్వానించారు. దాని తర్వాత ఏమైంది, వజీర్ అలీ, షంసుద్దౌలా వీళ్ళు కూడా
వజీర్ అలీ ఏం చేశాడు, షంసుద్దౌలాని కూడా ఇండియాకి భారతదేశానికి ఆహ్వానించాడు. అంటే వీళ్ళకి ఏమర్థమైంది, అప్పుడు వీళ్ళు సపోర్ట్ కోసం వీళ్ళందరినీ పిలుచుకుంటున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, కంపెనీకి వ్యతిరేకంగా భారతదేశం అంతటా ఏదో పెద్ద వ్యతిరేకత అనేది స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి వీళ్ళు భావించడం జరిగింది. వజీర్ అలీనే కంపెనీకే వకీల్ కా కత్ల్ క్యూ కియా. అయితే వజీర్ అలీ ఆ లాయర్ని ఎందుకు చంపేశాడు? वजीर अली को उसके पद से हटाकर वजीफा देकर बनारस पहुंचा दिया. बनारस में रहने के कुछ महीने बाद गवर्नर जनरल ने उसे कलकत्ता में बुलाया. वजीर अली को यह बात सहन नहीं हुई. वह इस बात की शिकायत करने कंपनी के वकील के पास गया जो बनारस में ही रहता था. वजीर अली तो पहले से ही अंग्रेजों से नफरत करता था. वकील ने वजीर अली की शिकायत सुनकर उस पर कोई प्रतिक्रिया दिए बिना उसे बहुत बुरा भला कहा. वकील की बातें सुनकर उसका क्रोध बढ़ गया, इसलिए उसने खंजर निकालकर वकील की हत्या कर दी. అయితే వజీర్ అలీని తన పదవి నుంచి తొలగించారు. పదవి నుంచి తొలగించేసి బనారస్కి పంపించేశారు. మళ్ళీ బనారస్లో కొన్ని నెలలు ఉన్న తర్వాత అక్కడి నుంచి గవర్నర్ జనరల్ ఆయన్ని కలకత్తాకి పిలిపించారనమాట. సో ఇదంతా వజీర్ అలీ తట్టుకోలేకపోయేసరికి సరే ఆ లాయర్కి కంప్లైంట్ చేద్దాం, ఇలా చేశారు, ఇది బాగాలేదు, మంచి పద్ధతి కాదు అని చెప్పేసి బనారస్లో ఉండే లాయర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కంపెనీ లాయర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పాడనమాట. అయితే అప్పటికే ఈయనకి బ్రిటిష్ వాళ్ళంటే అసహ్యము, వాళ్ళంటే పడదు ఈయనకి. వెళ్ళి చెప్పిన తర్వాత ఈయన వాళ్ళకి ఫిర్యాదు చేశాడనమాట, కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ విన్న లాయర్ ఏం చేశాడు, దానికి స్పందించలేదు, రెస్పాండ్ అవ్వకుండా ఈయన్నే నానా మాటలు అన్నాడు. అప్పుడు ఈయనకి కోపం వచ్చేసింది అనమాట వజీర్ అలీకి. ఆయన కట్టలు తెంచుకుని కోపం వచ్చేసి ఏంటి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి చాకుని తీసి పొడిచి లాయర్ని చంపేశాడు. సవార్నే కర్నల్ సే కార్తూస్ కేసే హాసిల్ కియే. అయితే రైడర్ కర్నల్ నుంచి కార్తూస్ అంటే తుపాకీ గుళ్ళు అనమాట, ఆ గుళ్ళని ఎలా తీసుకున్నాడు, బుల్లెట్స్ని ఎలా తీసుకున్నాడు. వజీర్ అలీ ఏక్ జాబాజ్ భారతీయ సిపాహీ థా. उसके दिल में अंग्रेजों के खिलाफ नफरत कूट कूट कर भरी थी. गुस्से में आकर उसने कंपनी के वकील का कत्ल कर दिया. तब से जंगल में भटकते हुए अपनी ताकत को बढ़ाकर अंग्रेजों को देश से बाहर भेजने की कोशिश कर रहा था. वजीर अली को गिरफ्तार करने के लिए खेमे में बैठे कर्नल के पास खुद जाकर उन्हीं के हाथों से 10 कारतूस लिए और जाते जाते अपना परिचय भी देकर गया. इससे पता चलता है कि वजीर अली एक साहसी, निडर, स्वाभिमानी और जाबाज देशभक्त था. वह देश को स्वतंत्र कराने के लिए दृढ़ संकल्पित था. అయితే వజీర్ అలీ ఒక భారత సైనికుడు, ఒక వీరుడు అనమాట. భారతదేశంలో ఉండేటువంటి సైనికుల్లో ఒక వీరుడు. అయితే అతని మనసులో బ్రిటిష్ వాళ్ళపై ద్వేషం ఉంది, కోపం ఉంది. సో దాంతో అతను ఆ లాయర్ని కూడా చంపేశాడు. అప్పటి నుంచి తప్పించుకొని అడవిలో తిరుగుతూనే ఉన్నాడు, తన బలాన్ని పెంచుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ తనేం ప్రయత్నిస్తున్నాడు, ఆ బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి పంపించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో తను అరెస్ట్ చేయడానికి ఎన్నో వారాలుగా కర్నల్, లెఫ్టినెంట్ వీళ్ళందరూ కూడా చాలా మంది తమ బలగంతో, సైన్యంతో అడవిలో వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. సో అలా వెయిట్ చేస్తున్నా కూడా వీళ్ళు పట్టుకోలేకపోయారు. ఈయనే స్వయంగా వెళ్ళి ఆ కర్నల్ని కలిశాడు. కర్నల్ని కలిసి అక్కడ తనతో మాట్లాడి నేను పలానా అని చెప్పి పరిచయం చేసుకొని తన దగ్గర నుంచి గుళ్ళు తీసుకెళ్లాడంటే అతను ఎంత పెద్ద ధైర్యశాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆ 10 బుల్లెట్లు తీసుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు, నేనే వజీర్ అలీని ఎవరు పట్టుకోలేరు అని చెప్పాడు. సో ఇక్కడ తన సాహసాలు తెలుస్తూ ఉన్నాయన్నమాట మనకి. వజీర్ అలీ ఏక్ జాబాజ్ సిపాహీ థా కైసే స్పష్ట్ కీజియే. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, వజీర్ అలీ ఒక వీర సైనికుడు, ఒక యోధుడు అని చెప్పేసి ఎలా చెప్పగలరు అని చెప్పేసి అడిగారు. निस्संदेह वजीर अली एक जाबाज सिपाही था. उसने अंग्रेजों को डटकर विरोध किया. वह कंपनी के वकील की हत्या कर फरार हो गया था. वह अपनी जान की बाजी लगाकर अंग्रेजों के खेमे में कर्नल से मिलने आया. बहुत सारे सैनिकों के रहते हुए भी वह कर्नल से मिला. कर्नल से 10 कारतूस लिए और जाते जाते अपना परिचय भी दिया. उसकी निडरता और साहस को देखकर स्वयं कर्नल हक्का बक्का रह गया और लेफ्टिनेंट ने पूछने पर कि कौन था वह सवार, कर्नल ने कहा एक जाबाज सिपाही.
సో నిస్సందేహ్ అంటే ఎటువంటి సందేహం లేకుండా వజీర్ అలీ ఒక వీర సైనికుడు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆంగ్లేయుల్ని వ్యతిరేకించేవాడు, కంపెనీ లాయర్ని హత్య చేశాడు, పరారీలో ఉన్నాడు. అయినప్పటికీ తన ప్రాణాలని పణంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళ శిబిరాల్లోకి అతను డైరెక్ట్గా కలవడానికి వచ్చి, ఎంతమంది సైనికులు అక్కడ నిఘా కాస్తున్నారు, కాపలా ఉన్నారు, అయినా తను వచ్చి కర్నల్ని కలిశాడు. తన దగ్గర నుంచి బుల్లెట్స్ తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ మనము అతని ధైర్యాన్ని చూడొచ్చు అనమాట. కర్నల్ తర్వాత ఆశ్చర్యపోతాడు, షాక్లో ఉండిపోతాడు. తర్వాత లెఫ్టినెంట్ అడుగుతాడు, ఎవరు అతను వచ్చి వెళ్ళిన రైడర్ ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఒక వీర సైనికుడు, ధైర్యం గల ఒక సైనికుడు అని చెప్పి చెప్తాడనమాట. ముఠ్ఠీ భర్ ఆద్మీ ఔర్ ఏ దమ్ఖమ్. సో ఆశయ స్పష్ట కీజియే అని అడిగారు. ఇక్కడ చూడండి, ముఠ్ఠీ భర్ ఆద్మీ ఔర్ ఏ దమ్ఖమ్ అంటే పిడికిల్లాంటి, అంటే కొంతమంది మాత్రమే మనుషులు, శక్తి చాలా అమోఘం అన్నట్లుగా అన్నమాట. इसका आशय यह है कि वजीर अली को पकड़ने के लिए कंपनी के कर्नल, लेफ्टिनेंट और बहुत सारे सैनिक कई महीनों से जंगल में डेरा डालकर इंतजार कर रहे थे. इसलिए ऐसे जाबाज वजीर अली के बारे में कर्नल ने ये बातें लेफ्टिनेंट से कही. वजीर अली के साथ जो अन्यायी है तो कम है, पर बहुत दृढ़ और शक्तिवान है. అయితే ఏం చెప్తున్నారు, దీని అర్థం ఏంటి అంటే, కంపెనీ కర్నల్, లెఫ్టినెంట్ ఎంతో మంది సైనికులు వజీర్ అలీని పట్టుకోవడానికి నెలల తరబడి అడవిలో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ధైర్యవంతుడు వజీర్ అలీ గురించి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, వజీర్ అలీకి జరిగింది అన్యాయం తక్కువే, కానీ తను చాలా బలవంతుడు, శక్తివంతుడు, ధైర్యశాలి అని చెప్తున్నారు. गर्द तो ऐसे उड़ रही है जैसे कि पूरा एक काफिला चला रहा हो, मगर मुझे तो एक ही सवार नजर आता है. దుమ్ము చాలా ఎగురుతూ ఉంది, అంటే ఒక పెద్ద గుంపు, చాలా మంది గుంపులుగా వస్తున్నట్లుగా, అక్కడ ఒక కార్వాన్ వస్తున్నట్లుగా దుమ్ము ఎగురుతుంది, కానీ అక్కడ చూస్తే ఒకే ఒక్క రైడర్ మాత్రమే వస్తూ ఉన్నాడు. इसका आशय यह है कि धूल बहुत उड़ रही थी. देखते ही ऐसा लग रहा था कि एक काफिला चला आ रहा है, लेकिन लेफ्टिनेंट को एक ही सवार नजर आता है. సో అక్కడ దుమ్ము చాలా వస్తుంది, చాలా మంది సైనికులు గుంపులుగా వస్తే ఎలా దుమ్ము వస్తుందో అలా వస్తుంది, కానీ లెఫ్టినెంట్ అక్కడ చూసినప్పుడు ఒక్క రైడర్ మాత్రమే, ఒక్క వ్యక్తి మాత్రమే గుర్రం మీద సవారీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. నెక్స్ట్ ఇక్కడ భాషా అధ్యాయంలో చూసినట్లయితే నిమ్నలిఖిత శబ్దోం కా ఏక్ ఏక్ పర్యాయ శబ్ద లిఖియే. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ప్రతి వర్డ్కి పర్యాయ పదాలు అడిగారనమాట. సో పర్యాయ శబ్ద అంటే ఏం లేదు, ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇతర పదాలు అనమాట. ఖిలాఫ్ విరుద్ధ, ప్రతికూల్, పాక్ పవిత్ర, శుద్ధ, ఉమ్మీద్ ఆశా భరోసా, హాసిల్ ప్రాప్త్ వసూల్, కామ్యాబ్ సఫల్ కారగర్, వజీఫా వృత్తి పేషా, నఫరత్ घृणा अरुचि, हमला वार आक्रमण, इंतजार प्रतीक्षा करना, राह देखना, मुमकिन संभव अनुमानित. नेक्स्ट ఇక్కడ చూసినట్లయితే ఈ రోమన్లో ముహావరోं का अपने वाक्यों में प्रयोग कीजिए. సో ముహావరా శబ్ద ఇచ్చారు, సో వాటిని సెంటెన్సెస్ లో యూజ్ చేసి ఓన్ సెంటెన్సెస్ రాయండి అని అడిగారు. వీటికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కారక్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. नेक्स्ट योग्यता विस्तार को వచ్చినట్లయితే మనము पुस्तकालय में रॉबिन हुड के साहसिक कारनामों के बारे में जानकारी हासिल कीजिए. ఇక్కడే మరిగారు, లైబ్రరీ నుంచి రాబిన్ హుడ్ యొక్క సాహసాల గురించి సమాచారాన్ని పొందండి అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ వృందావన్ లాల్ వర్మ की कहानी इब्राहिम घाटी पढ़िए और कक्षा में सुनाइए. వృందావన్ లాల్ రాసినటువంటి కథ ఇబ్రాహిం గారి గురించి చదవండి, క్లాస్లో తీసుకొచ్చి చర్చించండి అని చెప్పారనమాట. దాని గురించి కూడా ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది. పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ వచ్చినట్లయితే कारतूस एकांकी का मंचन अपने विद्यालय में कीजिए. సో మీ స్కూల్లో కార్తూస్ అనేటువంటి ఏకపాత్రాభినయం అంటే ఈ నాటకాన్ని ప్రదర్శించండి అన్నారు. ఏకాంకి और नाटक में क्या अंतर है, कुछ नाटकों और एकांकियों की सूची तैयार कीजिए. సో ఏకాంకికి నాటకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది క్లియర్ గా. नाटक में 3 से 5 अंक होते हैं और अंकों के अंतर्गत दृश्यों का विभाजन होता है. एकांकी में एक ही अंक होता है,
इसमें दृश्यों का विभाजन नहीं होता. సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాగా అనమాట డిఫరెంట్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చున్నారు. నెక్స్ట్ శబ్దార్థ और टिप्पणियां. ఫస్ట్ చూడండి ఖేమా అంటే డేరా, అస్థాయి పడావ్ అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి టెంపరరీ టెంట్స్ అన్నమాట, శిబిరాలు. అఫ్సానా కహానియా అంటే కథలు. కార్నామే ఐసే కామ్ జో యాద్ రహే అంటే గుర్తుండిపోయేటువంటి పనులు. హుకూమత్ శాసన్, హుకూమత్ అంటే ఏంటి అంటే పాలన అని, పరిపాలన. पैदाइश जन्म అంటే జన్మ, బర్త్. తఖ్త్ సింహాసనము. మస్లహత్ రహస్య, సీక్రెట్స్ అన్నమాట. ऐश పసంద్, భోగ్ విలాస్ పసంద్ కర్నే వాలా విలాసవంతమైనటువంటి విలాసాలని ఇష్టపడేవాళ్ళు అని. జాబాజ్ జాన్ కి బాజీ లగానే వాలా. సో జాబాజ్ అంటే ఏంటి అంటే ప్రాణాల్ని పనంగా పెట్టేటువంటి ధైర్యవంతుడు అని. దమ్ఖం శక్తి ఔర్ దృఢత అంటే బలం, దృఢత్వం. జాతి తౌర్సే వ్యక్తిగత రూప్సే వ్యక్తిగతమైన, జాతిపరంగా అని. వజీఫా పర్వరిష్ కే లియే दी जाने वाली రాశి, పర్వరిష్ కే లియే दी जाने అంటే పెంపకం కోసం ఇచ్చే స్టైఫండ్ అనమాట, స్టైఫండ్. ముకర్రర్ తై కర్నా అంటే నిర్ణయించడం. తలబ్ కియా యాద్ కియా గుర్తు చేసుకోవడం. హుకుమత్ శాసక్ అంటే పాలించడం అని. హిఫాజత్ సురక్ష, భద్రత. गर्द धूली दुम्मु. काफिला एक क्षेत्र से दूसरे क्षेत्र में जाने वाले यात्रियों का समूह, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయాణికుల సమూహము. నెక్స్ట్ సుబహే సందేహ్ అంటే సందేహము. తన్హాయి గుంజాయిష్ సంభావన అంటే అవకాశము. తన్హాయి ఏకాంత్ ఒంటరితనము. दीवार हमगेश दारद दीवारों के भी कान होते हैं అంటే గోడలకు కూడా చెవులుంటాయి అని. ముకామ్ పడావ్, ముకామ్ అంటే మైలురాయి. లావలష్కర్ సేనా का बड़ा समूह और युद्ध सामग्री, సైన్యం యొక్క యుద్ధ సామాగ్రి అని చెప్పుకోవచ్చు. कारतूस पीतल और दफ्ती आदि की एक नली जिसमें गोली तथा बारूद भरी रहती है. సో ఏంటి అంటే కార్తూస్ అంటే బుల్లెట్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అంటే గన్ పౌడర్తో తయారైనటువంటి పైన ఒక ఇత్తడి కోటింగ్ ఉండేటువంటి ఆ గొట్టము అని చెప్పేసి దాన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. కార్తూస్ అంటే ఏం లేదండి, బుల్లెట్ మనము గన్స్లో యూజ్ చేస్తాం కదా, సో అవన్నమాట పిస్తోల్స్లో యూజ్ చేసేటువంటి బుల్లెట్స్ అనమాట. సో ఇది కార్తూస్ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్స్ అండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేశారంటే నేను తప్పకుండా వాటికి రిప్లై అనేది ఇస్తానండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. 10th క్లాస్ కూడా న్యూ టెక్స్ట్ బుక్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము. సో మీకు హెల్ప్ అవుతుంది, లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరన్నా హెల్ప్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా ఛానల్ని వాళ్ళతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.